జీవితంలో ఎప్పుడూ నిరాశ చెందకండి. ఎందుకంటే రేపు అదే రోజు రావచ్చు. దానికోసం మీరు సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారు. జీవితంలో ఈ నేర్పు కూడా ప్రయత్నించాలి. సన్నిహితులతో గొడవ జరిగితే ఓడిపోవడమే మంచిది. జై శ్రీరాధే కృష్ణ. మిత్రులారా, మీ అందరికీ మా స్వంత ఛానల్ ప్రేరణా పుంజ్కు హృదయపూర్వక స్వాగతం. ఇక్కడ మేము మీ జీవితాన్ని సానుకూల దిశలో నడిపించేందుకు ప్రయత్నిస్తాం. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి అని మనవి చేస్తున్నాం. మా ప్రయత్నం మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి, కామెంట్లో జై శ్రీరాధే కృష్ణ అని రాయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ నొక్కండి. కొత్త ప్రేరణాత్మక వీడియోలు ముందుగా మీకు చేరతాయి. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. పని చేయడానికి ముందు ఆలోచించడం తెలివి. పని చేస్తున్నప్పుడు ఆలోచించడం అప్రమత్తత. పని అయిపోయాక ఆలోచించడం మూర్ఖత్వం. ఈ లోకంలో ఉన్న అన్ని గ్రంథాలు, శాస్త్రాల సారం ఒక్కటే. మీరు మీకోసం కోరని దాన్ని ఇతరుల కోసం కోరకండి. అజ్ఞాని తనను తాను అర్థం చేసుకోడు, ఇతరులను అర్థం చేసుకోడు, కాని బోధిస్తాడు ఎప్పుడూ. జ్ఞాని తనను తాను అర్థం చేసుకుంటాడు, ఇతరులను అర్థం చేసుకుంటాడు, కాని బోధించడు, మౌనంగా ఉంటాడు. ఎప్పుడైనా ఏ కారణం లేకుండా మనసు అశాంతంగా, దున్హకంగా అనిపిస్తే ఒకసారి మనసులోకి తొంగచూడండి. మీరు ఏదో ఒక ప్రతికూల ఆలోచనతో ముడిపడి ఉంటారు. అదే మీ మనసు అశాంతికి, దున్హకానికి కారణం. ప్రసిద్ధి పొందడం మంచిది కాని అహంకారం చూపించకూడదు. విజయం మత్తులో మునిగపోకూడదు. మీకు మొత్తం విశ్వమే లభించినా దానికోసం సన్నిహితుల నుంచి దూరం కాకూడదు. ఎవరినైనా మోసం చేసి సంతోషించకండి. ఎందుకంటే విధి చెంపదెబ్బ కొట్టినప్పుడు ముఖంపై కాదు, నేరుగా ఆత్మపై పడుతుంది. క్షమించగలిగేది కేవలం అంతర్గతంగా బలమైన వ్యక్తి మాత్రమే. బోలు మనుషులు కేవలం ప్రతీకార అగ్నిలో కాలిపోతారు. కష్ట సమయంలో ఎవరు దగ్గరకు రారు. విజయం తర్వాత పిలవాల్సిన అవసరం లేదు. ఉత్సాహం మిమ్మల్ని అసాధ్యమైనది చేయిస్తుంది. ధైర్యం మీరు కోరుకున్నది చేయిస్తుంది. అనుభవం మీరు చేయాల్సినది చేయిస్తుంది. క్యాలెండర్ ఎప్పుడూ తేదీలు మారుస్తుంది, కాని ఒకరోజు అలాంటి తేదీ వస్తుంది, అది క్యాలెండర్నే మార్చేస్తుంది. అందుకే ఓపిక పట్టండి. ప్రతి ఒక్కరికీ సమయం వస్తుంది. ఎవరైనా మన తప్పులు చూపిస్తే సంతోషించాలి. ఎందుకంటే ఎవరో ఒకరు మనల్ని పూర్తిగా నిర్దోషులను చేయడానికి తమ మనసు, సమయం ఇస్తున్నారు. కొన్నిసార్లు మనిషి యొక్క అతిపెద్ద శత్రువు అతని స్వంత మనసు అవుతుంది. అది పట్టుకుని గత క్షణాలను తెస్తుంది, బాధపెడుతుంది. ఎవరైనా మీతో సంబంధం ఉంచుకోవాలని అనుకోకపోతే తమను తాము ఆ వ్యక్తి జీవితం నుంచి దూరం చేసుకోండి. సమయం తానే నేర్పుతుంది విలువ తెలుసుకోవడం, మీకు ఓపిక పట్టడం. జీవితం జీవించడానికి ఇచ్చారు, కాని ప్రజలు దాన్ని ఆలోచనల్లోనే గడిపేస్తారు. ఎవరైనా మీనుంచి ఆశిస్తే అది వారి నిర్బంధం కాదు, మీ పట్ల వారి అనురాగం, విశ్వాసం. అహంకారం, కడుపు రెండు పెరిగితే మనిషి ఇష్టపడినా ఎవరినీ కోగలించుకోలేడు. స్వంత బలహీనతలు గుర్తించడం జీవితంలో అతి పెద్ద ప్లస్ పాయింట్. మనిషి అతను ముఖంతో కనిపించేది కాదు, తన ఆలోచనలతో కనిపించేది. కేవలం శాంతి వెతకండి, ఎందుకంటే కోరికలు ఎప్పటికీ ముగియవు. ఎవరి విలువ చేయాలంటే జీవించి ఉండగానే చేయండి, ఎందుకంటే శవపేటిక ఎత్తేటప్పుడు ద్వేషించేవారు కూడా ఏడుస్తారు. ప్రతీకారం తీర్చుకోవడంలో ఆనందమేముంది? నిజమైన ఆనందం ఎదుటి వ్యక్తిని మార్చేయడంలో ఉంది. ప్రపంచం ఏమనుకున్నా పట్టించుకోకండి, మీ మనస్కు సరైనది చేయండి. జీవితంలో తరచు జరుగుతుంది. మనతో ఉండాలని మనం ఆశిస్తాం, వారు ఇతరులను సంతోషపెట్టడంలో మునిగిపోతారు. సమయం త్రాసు లాంటిది. చెడు సమయంలో సన్నిహితుల నిజమైన బరువు చూపిస్తుంది. నష్టం భరించగల శక్తి ఉన్నవాడే లాభం సంపాదించగలడు. అది వ్యాపారమైనా, సంబంధాలైనా. బాధ్యతలు కూడా బాగా పరీక్షిస్తాయి, నెరవేర్చేవాడినే ఇబ్బంది పెడతాయి. ఎక్కడో ఒకచోట కర్మల భయం లేదు, లేకపోతే గంగపై ఇంత జనసమూహమెందుకు? కర్మను అర్థం చేసుకున్నవాడికి ధర్మం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. పాపం శరీరం చేయదు, ఆలోచనలు చేస్తాయి. గంగ ఆలోచనలను కాదు, శరీరాన్ని మాత్రమే కడుగుతుంది. మాటల విలువ మాట్లాడే భావంతో తెలుస్తుంది, లేకపోతే వెల్కమ్ మెట్టపై కూడా రాసి ఉంటుంది. మనసు రాస్తే పదాలు కోపంగా మారతాయి, నిజం రాస్తే సన్నిహితులు కోపంగా మారతాయి. సంతోషంగా ఉండడానికి 3 మార్గాలు మాత్రమే: కృతజ్ఞత, చిరునవ్వు, ఎవరి మనసు బాధపెట్టకపోవడం.
సమయాన్ని సరిగా ఉపయోగించడానికి ఒకే మార్గం. మీ వద్ద ఒక లక్ష్యముండాలి. జీవిత ఆటలో గెలుపు ఆటగాడిదే. అతను తన నియమాలతో ఆడతాడు, జీవిత నియమాలతో కాదు. ప్రేమతో ఉండండి స్నేహితులారా. చిన్న విషయానికి కోపం తెచ్చుకోకండి. రెమ్మలు శాఖకు విరిగపోనివి మంచివిగా కనిపిస్తాయి. ద్వేషం నాకు ఇష్టం కాని నటన అనురాగం కాదు. అద్దం చాలా బలహీనమైనది కాని నిజం చూపించడంలో ఎప్పుడూ వెనకాడదు. సమస్యలకు నిర్దిష్ట ఆకారం లేదు. అవి మనం పరిష్కరించే సామర్థ్యం ఆధారంగా చిన్నవిగా, పెద్దవిగా కనిపిస్తాయి. కాళ్లను ముందుకు నడవడానికి ఉపయోగించండి, ఇతరుల వ్యవహారాల్లో అడ్డుపడడానికి కాదు. సమయం నుంచి మార్పు నేర్చుకోండి. సమయం ఎప్పుడూ మారడంలో అలసిపోదు. సమయం అమాయకమైనది. నెరవేర్చేవారు నెరవేర్చే సాకులు వెతుకుతారు, వదిలేవారు వదిలే సాకులు వెతుకుతారు. మీ హృదయ స్వరాన్ని వినిచేసిన కర్మే ఈ లోకంలో అతి పెద్ద ధర్మం. మా సన్నిహితులు మనల్ని ఎప్పుడూ ఏడిపించరు. ఏడిపించేది మనం సన్నిహితులుగా భావించిన తప్పిదం. ఫిర్యాదులకు కూడా గౌరవముంది, అందరితో చేయరు. చిరునవ్వుతో అందం 100 రెట్లు పెరుగుతుంది. అయినా ప్రజలు పెద్ద ముఖం పెట్టడం మానరు. పాపం మన ఆలోచనల నుంచి వస్తుంది, శరీరం నుంచి కాదు. తీర్థాల నీరు శరీరాన్ని శుభ్రం చేస్తుంది, ఆలోచనలను కాదు. అందం కంటే చరిత్ర మిన్నా, ప్రేమ కంటే త్యాగం మిన్నా, ధనం కంటే మానవత్వం మిన్నా. కాని ఇప్పుడు ఇవన్నీ పుస్తకాల్లోని మాటలుగా మిగిలాయి. ఒంటరిగా నడవడం నేర్చుకోండి. ఈ రోజు మీతో ఉన్నవాడు రేపు ఉంటాడని అవసరం లేదు. ప్రజలపై నమ్మకం పెట్టండి కాని వారు మిమ్మల్ని అంధులుగా భావించే అవకాశం ఇవ్వకండి. ఇప్పుడు సమయం నాకు కష్టమైన పని ఇచ్చింది అంటుంది నువ్వు అందరివైపోయావు. ఇప్పుడు నీవైన వారిని వెతుకు. లోపాలు చాలానే ఉన్నాయి, మంచితనాలు చాలానే ఉన్నాయి. వెతికేవాడు నీకు నాలో ఏమి కావాలో ఆలోచించు. ఉనికి, వారసత్వంపై అహంకారం చూపించకండి. సమయంతో ఎప్పుడు కలిసిపోతాయో తెలియదు. అహంకారం అనే పదంలో మాత్రలు లేవు కాని ప్రతి మనిషిలో వివిధ మోతాదుల్లో ఉంది. మనసులో ద్వేషముంటే ఏ ధార్మిక స్థలానికి వెళ్లినా పర్యటన మాత్రమే. వారి పెంపకం ప్రకారం వారి కథ ఉంటుంది. ఒకరు తుపాకీలు పట్టుకుంటారు, ఒకరు పక్షులకు నీళ్లు పెడతారు. మీలో కోపం, అహంకారముంటే శత్రువుల అవసరం లేదు. ఈ 2 దోషాలే మిమ్మల్ని నాశనం చేయడానికి చాలు. ఒక చెట్టు చెప్పిన అద్భుతమైన మాట, ప్రతిరోజూ నా ఆకులు రాలుతాయి, అయినా గాలులతో సంబంధాలు మార్చను. వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు తన ఆలోచనలను కాపాడుకోవాలి, ప్రజల మధ్య ఉన్నప్పుడు తన మాటలను కాపాడుకోవాలి. ప్రజలు తరచూ అంటారు బతికి ఉంటే మళ్ళీ కలుస్తాం, కాని ఒక నిజమైన స్నేహితుడు అన్నాడు కలుస్తూ ఉంటే బతికి ఉంటాం. సులభంగా దొరికేదానికి కోరిక ఎవరికీ లేదు. ఆసక్తి దానిపై ఉంది ఏదైతే విధిలో రాసిలేదో. బిందువు జీవావశేషం కలిగినది కాని అహంకారం సముద్రం కంటే పెద్దది. కఠినమైన నిజమిది. మీరు ఉపయోగంలో ఉన్నంతవరకు ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు, ఎందుకంటే దీపం వెలిగించాక మ్యాచ్ స్టిక్ను పడేస్తారు. ప్రజలు మీతో కాదు, మీ స్థాయితో చేతులు కలుపుతారు. గౌరవం ఎప్పుడు సమయం, పరిస్థితి యొక్కది, కాని ప్రజలు దాన్ని తమదిగా భావిస్తారు. గణేశుడి విగ్రహం పక్కన ఉన్న ఎలుకను పూజిస్తారు, ఇంట్లోకి వచ్చిన ఎలుకను చంపేస్తారు. ఎప్పుడూ ఇలా ఆలోచించి దున్హఖపడకండి. ప్రజలు అవసర సమయంలో మాత్రమే గుర్తు చేసుకుంటారు. ఈ ప్రపంచం అవసరాల ఆధారంగానే నడుస్తుంది. చలికాలంలో ఈ ఎండను ఎదురుచూస్తారు, అదే సూర్యుడిని వేసవిలో ద్వేషిస్తారు. మీ విలువ అవసరం ఉన్నప్పుడే ఉంటుంది. జీవించలేకపోయినా ఆ నలుగురి భయంతో ఎప్పుడూ జీవించలేదు. వారు ఎలా కనిపిస్తారో కూడా చూడలేదు. ఎవరి మధుర మాటలు అంటే మీరు వారికి ప్రత్యేకమని కాదు. కొన్నిసార్లు గువ్వను పట్టుకోవడానికి కాదు, ఆకర్షించడానికి ధాన్యం విసురుతారు. ప్రపంచంలో ఏదీ ఇంత త్వరగా మారదు. మనిషి కళ్ళు, ఉద్దేశాలు ఎంత త్వరగా మారతాయో. ఆ ప్రజలు ఎవరివారు కారు. స్నేహాలు, సంబంధాలు బట్టల్లా మార్చేస్తారు. పొగడ్తలతో కరిగపోకండి, కోపంలో కాలిపోకండి, విమర్శలతో ముంగపోకండి, మాటల్లో జారిపోకండి. భాష మనిషి యొక్క అదృశ్య అవయవం, కనిపించదు కాని మనిషి అంతా చూపిస్తుంది. ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు స్వంత లోపాలపై ఆలోచించండి. ఇతరులకు అద్దం అవ్వాలనే కోరికపోతుంది. ఎవరైనా మీ మార్గంలో గొయ్యి తవ్వితే బాధపడకండి, ఎందుకంటే ఆ ప్రజలే మీకు దూకడం నేర్పుతారు. మన మనసు తన కోసం, ఇతరుల కోసం శుభాన్ని ఆలోచించడం ప్రారంభించినప్పుడు శాంతి మన జీవితంలో ప్రవేశిస్తుంది. కంట్లో పడిన రవ్వ, కాలికి పొడుచుకున్న ముళ్ళు, పత్తిలో దాచిన అగ్నికంటే భయంకరం హృదయంలో దాచిన మోసం.
జననం, మరణం రెండు వ్యక్తి చేతిలో లేవు, కాని జననం, మరణం మధ్య జీవితాన్ని ఎలా జీవించాలో వ్యక్తి చేతిలో ఉంది. సలహా యొక్క 100 మాటల కంటే అనుభవం యొక్క ఒక తన్ను బలంగా చేస్తుంది. ద్వేషంతో ఎందుకు ఒకరి విలువ పెంచుతారు? క్షమించి సిగ్గుపడేలా చేయడం చెడ్డది కాదు. ఖచ్చితంగా మోసపోండి కాని ఎవరినీ మోసం చేయకండి. మోసపోయినవాడు ఒకరోజు కోలుకుంటాడు, మోసం చేసినవాడు ఒకరోజు అంతా కోల్పోతాడు. అతి కష్టమైన ఆసనం ఆశ్వాసం, అతి పొడవైన శ్వాస విశ్వాసం, అతి కష్టమైన యోగ, అతి మంచి యోగ సహకారం. కర్మ, జీవితం ఒకే స్వభావం, ఏమి విత్తారో అదే పండుతుంది. జీవితం గడపాలంటే అలా గడపండి. ఎవరైనా మీ దుష్టత్వం చెప్పినా ఎదుటివాడికి నమ్మకం కలగకూడదు. వేడుకలు 100, కలుపులు 1000, కాని స్వయంగా కలవకపోతే ఒంటరిగానే ఉంటారు. ప్రతి మనిషి కోరిక ఎవరైనా తనను గుర్తించాలని, కాని ఎవరైనా నిజంగా గుర్తించకూడదని భయపడతాడు. ఆ వ్యక్తితో జీవించవచ్చు ఎవరి స్వభావం చెడ్డదైనా, కాని ఉద్దేశం చెడ్డదైనవాడితో జీవించలేం. తీరంపై తేలుతున్న శవాన్ని చూసి అర్థమైంది, బరువు శరీరానిది కాదు, శ్వాసలది. దేవుడు తప్ప ఎవరినుంచి ఆశలు పెట్టుకోకండి. స్వంత కర్మలు తప్ప ఎవరినీ భయపడకండి. పక్షుల ఆకలికి 2 ముద్దలు చాలు, కాని మనిషి స్వభావానికి ఖజానాలు కావాలి. మనిషికి ముందు ధనవంతుడు అవ్వాలనే కోరిక, తర్వాత ప్రసిద్ధి, శక్తి ఆశ, చివరికి శాంతి వెతుకుతూ మట్టిలో కలిసిపోతాడు. మనిషి ఎంత వింతైనవాడు, దళితుడు ఎంత అన్యాయంగా డబ్బు తెచ్చినా దాని కాపలాకు నిజాయితీ గలవాడిని వెతుకుతాడు. మనిషి కింద కూర్చుని ధనం లెక్కిస్తాడు. నిన్నే ఇంత ఉంది, ఈరోజు ఇంత పెరిగింది. పైనవాడు నవ్వుతాడు, శ్వాసలు లెక్కిస్తాడు. నిన్నే ఇంత ఉన్నాయి, ఈరోజు ఇంత మిగలాయి. కర్మ అడగకుండా, చెప్పకుండా వస్తుంది. ముఖం, చిరునామా రెండూ గుర్తుంచుకుంటుంది. గౌరవం పొంది అహంకారం చూపించకండి. అవమానం పొంది కోపం చూపించకండి. కోపంతో ఎవరినీ అవమానించకండి. ఇదే మనిషి ఉత్తమత్వం గుర్తు. జీవితపాత్ర పోషించడం అంత సులభం కాదు. సంబంధాలు సమకూర్చడానికి మనిషి చీలిపోవాలి. హృదయం నడుస్తుందా లేదా డాక్టర్ చెప్తాడు, కాని హృదయంలో ఏమి నడుస్తుందో తానే చూడాలి. ఏమిటి? చాలా నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఏదైనా మనసుపై పడిందా లేక మనసు పడిపోయిందా? కొందరు అంత మంచివారు, వారు వదిలివెళ్తే మనం ఏమవుతామో భయం వేస్తుంది. ప్రజల అద్భుతమైన ధోరణి, కోపం మనపై, కళ్ళు మనపై. ఎంత శ్రద్ధగా సంబంధాలు నిర్వహించినా మారేవారు మారిపోతారు. నిద్ర, మరణం మధ్య తేడా అంతే. నిద్ర సగం మరణం, మరణం పూర్తి నిద్ర. స్నేహితుడు ఒక్కడైనా ఉండాలి, మాటల కంటే మౌనాన్ని అర్థం చేసుకునేవాడు. చిన్న వయస్సులోనే జీవితం పెద్ద అనుభవం అయిపోయింది. ఇప్పుడు మధుర మాటల కశినత్వం త్వరగా గుర్తిస్తాను. మెహనత్వాసన లేని డబ్బు సుఖ సాధనాలు ఇస్తుంది కాని మనసు శాంతి ఇవ్వదు. బాల్యం ఎంత అందంగా ఉండేది, అప్పుడు బొమ్మలు జీవితం, ఇప్పుడు జీవితం బొమ్మ అయిపోయింది. తప్పుడు అవగాహనలో జీవించడం ఆనందం వేరే, లేకపోతే వాస్తవాలు ఏడిపిస్తాయి. మార్గాలు అర్థమైనప్పుడు తిరిగి వెళ్లే సమయమవుతుంది. ఇదే జీవితం. ప్రేమ ఎవరికోసం అమ్ముడవదు, కాని మనిషి స్వార్థం కోసం అమ్ముడవుతాడు. సన్నిహితుడి నుంచి మోసం రాకముందు నిజమైన జీవితం అర్థం కాదు. కాస్త వెళ్తున్న సమయాన్ని ఆపగలిగితే, మీతో గడిపిన ప్రతి క్షణాన్ని కలిపితే ఎన్ని జ్ఞాపకాలు ఇచ్చారో మీరు. కాస్త జీవితాన్ని వెనక్కి తిప్పగలిగితే. శరీరం తాకితే ఎవరైనా దాటవచ్చు, కాని ఆత్మ తాకేది వేలలో ఒకరు. దీపం నుంచి అడగకండి మిగిలిన నూనె ఎంత, శ్వాసల నుంచి అడగకండి జీవితం మిగిలినది ఎంత. శవపెటికలో ఉన్న మృతుడిని అడగండి, జీవితంలో దున్హఖం, శవంలో శాంతి ఎంత. ఫలవంతమైన చెట్లు, గుణవంతులు వంగుతారు, ఎండిన చెట్లు, మూర్ఖులు ఎప్పుడూ వంగరు. విలువ చరిత్రది, నీడకంటే పొడవుగా ఉన్న కదం కంటే. దుఆ చేసేటప్పుడు అందరికోసం చేయండి. ఎవరి విధి మీ దుఆపై ఆధారపడి ఉండవచ్చు. ఎవరినైనా హృదయపూర్వకంగా ప్రేమిస్తేవారు మీ విలువ చేయకపోతే అది వారి దురదృష్టం, మీది కాదు. ప్రయత్నంలో లోపముంచకండి, ఫలితాలు ప్రతిరోజూ మారుతాయి. సాలిడులాగా దుంహకాల గందిలో చిక్కుకోకండి. సీతాకోకచిలుకలాగా రంగులు చిలకరించి నవ్వుతూ ఈ లోకంలో. తల్లిదండ్రుల సేవ చేయండి, వారు ఉన్నంతవరకు మీరు రాజులు. ఎప్పుడూ ఒంటరిగా ఉన్నానని భయపడకండి, ఒంటరిగానే చాలు అని ఆలోచించండి. ఒకసారి ఒంటరిగా ఉండి చూడండి, మాటల కంటే కన్నీళ్లు ఎక్కువ వస్తాయి. విలువ ఇవ్వని వారితో నిలబడటం కంటే ఒంటరిగా నిలబడడం మేలు.
ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోండి. ఇక్కడ ఎవరు ఎవరికి సహాయం చేస్తారు? ఒంటరిగానే గడుస్తుంది ఈ జీవితం. ప్రజలు ఓదార్పు ఇస్తారు కాని సహాయం ఇవ్వరు. ఇతరులను సంతోషపెట్టడంలో ఈ జీవితం గడిపేశాం. ఇప్పుడు స్వయంతో కొంత సమయం కావాలి. జీవితం ప్రతి క్షణాన్ని అందంగా చేయండి. ఎంత భరిస్తారో అంత బలంగా అవుతారు. సంబంధాలకు సమయానికి ఇవ్వడం మొక్కలకు నీరు పోయడం లాంటిదే. దారిచూపే వ్యక్తి సరిగ్గా దొరికితే దీపం కాంతి సూర్యుడి పనిచేస్తుంది. దుంహకం కష్టాలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మా సామర్థ్యం, ఆత్మవిశ్వాసం పరీక్షించడానికి వస్తాయి. గౌరవం కోసం పోరాడండి కాని ధర్మం వదలకండి. హక్కు కోసం పోరాడండి కాని హక్కు లేనిదానిపై మోహం వదులుకోండి. అందరి హృదయాల భావన వేరు, ఈ లోకంలో అందరి ప్రవర్తన వేరు. కళ్ళు అందరివి ఒకేలా ఉంటాయి కాని చూడ్డం విధానం వేరు. ఎప్పుడూ ఎవరిని పరీక్షించలేదు. ఎంత ప్రేమ ఇచ్చానో అంత పొందలేదు. ఎప్పుడు నాలోటు ఎవరికీ అనిపించకూడదు. బహుశా పైవాడు నన్ను అలా చేయలేదు. లోకంలో అతి ఖరీదైనది నమ్మకం. దాన్ని నిర్మించడానికి జీవితం పోతుంది, కోల్పోవడానికి క్షణాలు చాలు. జీవితంలో తప్పుడు అవగాహన ఉంచుకోవడం తప్పు చేయడం కంటే భయంకరం. భాష ఒక బట్ట, శాలీనంగా ధరించకపోతే మొత్తం వ్యక్తిత్వం నగ్నమవుతుంది. సంబంధాలు కొనసాగించడానికి ఒకే షరతు, సాధ్యతలు కాదు భావనలు చూడండి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పరహేజం చేసినట్లు మనసును ఆరోగ్యంగా ఉంచడానికి మంచి ఆలోచనలు, ఆహారం ఇవ్వాలి. విద్య, సంస్కారాలు జీవితం జీవించే మూలమంత్రాలు. విద్య ఎప్పుడూ వంగనివ్వదు, సంస్కారాలు ఎప్పుడూ పడనివ్వవు. మనసు బలహీనంగా ఉన్నప్పుడు పరిస్థితులు సమస్యలుగా మారతాయి. మనసు స్థిరంగా ఉన్నప్పుడు సవాళ్లుగా మారతాయి. మనసు బలంగా ఉన్నప్పుడు అవకాశాలుగా మారతాయి. లోకం అద్భుతమైన ఆచారం. ఎందుకు మార్చరు? బతికి ఉన్నవారికి నిశ్శబ్దంగా ఉండు అంటారు, మృతులకు మాట్లాడకు ఎందుకు అంటారు? చెడు సమయంలో ఎవరైనా వచ్చి చింతించకు నేను నీతో ఉన్నాను అంటే ఆ మాటలే ఔషధం అవుతాయి. ఎవరిపై గర్వం మనిషికి? చివరి ప్రయాణంలో ఇతరులపై ఆధారపడతాడు. సమయం చక్రం చాలా వేగంగా తిరుగుతుంది. అందుకే స్వంత బలం, ధనం, అహంకారం చూపించకండి. భావోద్వేగాల్లో కొట్టుకుపోవడం ఇప్పుడు ఆ యుగం పోయింది. ఇప్పుడు ఒప్పందాలు చేయడంలో నేర్పరి ఉన్నవాడే సంతోషంగా ఉంటాడు. చెడు సమయంలో ఇచ్చిన సహాయం విజయంలో వచ్చిన చప్పట్ల కంటే బలమైనదే. జీవితంలో ఒక మాట ఎప్పుడు గుర్తుంచుకోండి, మీకు మామిడి రుచి చూపించేవాడి చేతిలో కత్తి కూడా ఉంటుంది. గౌరవం ఎప్పుడు ఇతరులకు కంటే స్వయానికి ఎక్కువ ఇవ్వాలి. ఇతరులకు ఎక్కువ ఇస్తే ఆత్మగౌరవం కోల్పోతారు. సమయం కంటే జీవితంలో సన్నిహితులు, పరాయి ఎవరూ లేరు. సమయం సన్నిహితమైతే అందరూ సన్నిహితులు, సమయం పరాయి అయితే సన్నిహితులు పరాయి అవుతారు. బాధను అర్థం చేసుకునేవాడు కంటే వజ్రాన్ని పరీక్షించేవాడు ముఖ్యమైనవాడు. స్వంత ఎత్తుపై ఎక్కువ అహంకారం చూపించకండి. మేఘాలు కూడా నీరు భూమి నుంచి తీసుకోవాలి. హాలు చెప్పండి అంటే మజాకవుతారు. మంచిది కొంచెం చిరునవ్వు, నిశ్శబ్దంగా ఉండడం. నకిలీ సంబంధాల కంటే ఒంటరితనం ఎక్కువ శాంతి ఇస్తుంది. నన్ను చాలా పరీక్షించారు కాని అర్థం చేసుకోలేదు. రాలుతున్న ఆకులు నాకు నేర్పాయి, బరువు అయితే సన్నిహితులు కూడా పడేస్తారు. సంబంధాల బురద నుంచి ఎలా బయటపడతారు? ప్రతి కుట్ర వెనక సన్నిహితులే ఉంటారు. మనిషి ఒంటరిగా జీవించడం నేర్చుకుంటాడు, ఇక సహాయం చేసేవాడు ఎవరూ లేరని తెలిసినప్పుడు. నా ఒంటరితనం వింతైనది, ఇక ఎవరి రాకకు సంతోషం లేదు, వెళ్లడానికి భయం లేదు. చివరికి వారిని ఎలా మరచిపోతాం? మరణం మనుషులకు వస్తుంది, జాపకాలకు కాదు. దురదృష్టకరం 100 రెట్లు మేలు అబద్ధ వాగ్దానాలు, అబద్ధ ప్రజల కంటే. జీవిత భాగస్వామి అందంగా ఉండాలా వద్దా కాని నిజాయితీ గలవాడు ఉండాలి. సంబంధాల ఛాయలో చక్కెర కొలతతో పెట్టండి. లేత అయితే రుచి రాదు, ఎక్కువ అయితే మనసు నిండిపోతుంది. రాత్రి మొత్తం లోతైన నిద్ర రావడం సులభం కాదు, దానికి పగలు మొత్తం నిజాయితీగా జీవించాలి. ఎవరితో ఉన్నా విధేయుడిగా ఉండండి. మోసం చేయడం పతనం చెందినవారి గుర్తు. సంతోషంగా ఉండాలంటే మీ వద్ద ఉన్నదానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి, లేనిదానిపై కాదు. పంజరంలో ఉన్న పక్షులను ఎవరు అడుగుతారు? ఎగిరిపోయినవి గుర్తుకు వస్తాయి. చాలా రోజుల నుంచి కొత్త గాయం రాలేదు. సన్నిహితులు ఎక్కడ ఉన్నారో చూడండి. నాపై నమ్మకం లేదా అని చెప్పి ఎంతమంది మోసం చేస్తారో. సమయం చాలా వేగంగా ఉందంటారు, ఒకసారి ఎదురుచూపు చూడండి, పారిపోతారు.
తల్లిదండ్రులను వదిలి ప్రకృతి బాధ్యతకు వదిలేసి అద్భుతమైన నటన చేస్తారు నిజమైన ప్రేమికులు. కొంచెం దయచేయి జీవితమా, నీ తదుపరి గాయం కూడా భరిస్తాం, ముందు గతగాయం మాననివ్వు. ఎవరైనా మిమ్మల్ని అలక్ష్యం చేయడం ప్రారంభిస్తే నిశ్శబ్దంగా వారి జీవితం నుంచి దూరం అవ్వడానికి సమయం వచ్చిందని అర్థం చేసుకోండి. మనిషి అవసరం మారినప్పుడు మీతో మాట్లాడే విధానం మారుతుంది. గౌరవం ఎప్పుడు గౌరవం గలవారే చేస్తారు. స్వంత గౌరవం లేనివారు ఇతరులకు ఏమి ఇస్తారు? పోలికల ఆటలో చిక్కుకోకండి. ఆటకు ముగింపు లేదు. పోలిక ప్రారంభమైన చోట ఆనందం, అనురాగం ముగుస్తాయి. కొన్ని బాధలు అంతర్గతంగా భరిస్తాం కాని ఎవరితో చెప్పలేం. నమ్మకం దేవుడిపై పెట్టండి. ప్రజలపై పెట్టి జీవించే ఆశ తగ్గుతుంది. జీవితంలో ప్రజల రాకకు ఒక ఉద్దేశ్యముంటుంది. కొందరు పరీక్షిస్తారు, కొందరు నేర్పుతారు, కొందరు ఉపయోగస్తారు, కొందరు జీవించే నిజమైన అర్థం చెప్తారు. గత జీవితాన్ని గుర్తు చేసుకోకండి. విధిలో రాసిందానికి ఫిర్యాదు చేయకండి. ఏమి జరగాలో జరుగుతుంది. నేటి నవ్వును రేపటి చింతలో బర్బాదు చేయకండి. జీవిత బండిరాత్రి గడపడంలో కాదు, దున్హకాలు పంచుకోవడంలో నడుస్తుంది. సంబంధం ఆ వ్యక్తితో ఉంచండి, ఎవరు సంతోషంగా విలువ ఇస్తారో. ఎవరి వెనకపడి స్వయాన్ని అవమానించుకోవడం మంచిది కాదు. స్వయం కోసమే ఆలోచించండి. ఈ స్థాయి యుగంలో శుభాకాంక్షలు ఎవరూ అడగరు. జీవితంలో ఒక మాట బాగా నేర్చుకున్నాను. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినవాడు తరచూ మారిపోతాడు. ఆత్మ శరీరం నుంచి విడిపోవడం విముక్తి కాదు. శ్వాసలు నడుస్తున్నప్పుడు మనసు నుంచి కోరికలు విడిపోవడమే నిజమైన జీవనముక్తి. మనిషి అతిపెద్ద ఆస్తి మంచి ఆలోచనలు. ధనం, బలం ఎవరినైనా తప్పు మార్గంలోకి తీసుకెళ్తాయి. మంచి ఆలోచనలు ఎప్పుడూ మంచి కార్యాలకు ప్రేరేపిస్తాయి. నక్షత్రాలు చెప్తాయి, ఫలితాలు వేరు వస్తాయి. నా అరచేతిని చూస్తున్నవారు ఆశ్చర్యంలో ఉన్నారు. రైలులాగా దాటవచ్చు ఎవరైనా. ఎదురుచూపులో రైలు పట్టాల్లా పడి ఉండడమే నిజమైన ప్రేమ. మేము నడవడం మానేశాం ఆ మార్గాల్లో. విరిగిన వాగ్దానాల ముక్కలు కాలికి పొడుచుకుంటున్నాయి. ఆలోచించి మార్కెట్కు వెళ్లాను స్వంత కన్నీళ్లు అమ్మడానికి. ప్రతి కొనుగోలుదారు అన్నాడు సన్నిహితులు ఇచ్చిన బహుమతులు అమ్మరు. బాధలు దున్హకం మాత్రమే కాదు, ధైర్యం కూడా ఇస్తాయి. సరిగ్గా నిలబడడానికి చాలాసార్లు తడబడాలి. స్వంత గొంతుకలోకి తొంగచూడడం అతి మంచి. జీవించడానికి స్వంత స్థాయి కంటే మంచిది ఏమీ లేదు. వయస్సు గడ్డిపై శ్వాస శబ్దం వినిపించినప్పుడు కోరికలు ఆగపోతాయి, శాంతి వెతుకులాట పెరుగుతుంది. సంబంధాలు ఉల్లిపాయల్లా, నమ్మకం, శ్రద్ధ అనే పొరలు ఉంటాయి. సన్నిహితులు పొరలు తొలగించినప్పుడల్లా కళ్లలో కన్నీళ్లు నిండిపోతాయి. గొప్పతనం స్థానం నుంచి కాదు, సంస్కారాల నుంచి వస్తుంది. ముఖంతో గుర్తింపు వస్తుంది కాని పరీక్ష కాదు. అందుకే ముఖం కాదు చరిత్ర చూడండి. గర్వం ఏమిటి స్నేహితులారా, ఒక రాత్రి వచ్చి తెల్లవారదు. జీవితం చవకేనది కాని గడపడానికి మార్గాలు ఖరీదైనవి. జీవితం పొడవు కాదు లోతు ముఖ్యం. మంచి కోరేవాడు పరాయి అయినా సన్నిహితుడు, చెడు కోరేవాడు సన్నిహితుడైనా పరాయి. రోగం స్వంత శరీరంలో పుట్టి హాని చేస్తుంది. ఔషధం అడవిలో పుట్టి లాభం చేస్తుంది. వ్యక్తిగా కాదు వ్యక్తిత్వంగా జీవించండి. వ్యక్తి ఒకరోజు వెళ్ళిపోతాడు, వ్యక్తిత్వం ఎప్పుడూ జీవిస్తుంది. ఎవరినైనా సంతోషపెట్టే అవకాశం వస్తే స్వయం గర్వపడకండి. అలాంటివారు అదృష్టవంతులు. చిరునవ్వు ఎవరి ముఖంపై తెచ్చగలరో. బుద్ధిమంతుడు ఎవరైనా నుంచి నేర్చుకుంటాడు. బలవంతుడు స్వంత కోరికలపై నియంత్రణ కలిగి ఉంటాడు. గౌరవం పొందినవాడు ఇతరులను గౌరవిస్తాడు. ధనవంతుడు స్వంత వద్ద ఉన్నదానితో సంతృప్తి చెందుతాడు. మేము అదే, సంబంధాలు అదే, మార్గాలు అదే. మారేది సమయం, అనుభూతి మాత్రమే. మీ ఉనికి లేకపోవడం సమానం అయినప్పుడు మీ లేకపోవడమే మేలు. ఎవరు మనల్ని మోసం చేస్తారో తెలుసా? మన జీవితంలో ఎక్కువ విలువ ఇచ్చినవారు. ఎంత కోపం వస్తుంది ఎవరైనా అబద్ధం చెప్పి మనకు నిజం తెలిస్తే. కాలుచితమైనందున ఏమిటి? మాట్లాడడానికి హృదయాల్లో స్థలముండాలి. ముఖంపై కఠినంగా మాట్లాడేవారు ఎప్పుడు మోసం చేయరు. మధురంగా మాట్లాడేవారిని భయపడాలి. వారు హృదయంలో ద్వేషం పెంచుకుని సమయంతో మారిపోతారు. సంబంధాలు ఆ వారితో ఏర్పరచండి ఎవరు నిర్వహించే సామర్థ్యం కలిగి ఉన్నారో. నన్ను అందరినీ సంతోషపెట్టాలనే ఆసక్తి చాలా ఉండేది. అర్థమైంది అవసర సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు. అందరి మాటలతో బాధపడకండి. కొందరు అబద్ధాలు చెప్పడానికే పుట్టారు. స్వయాన్ని మార్చుకోవడం ఎంత కష్టమో ఆలోచించండి. ఇతరులను మార్చడం ఎలా సులభమవుతుంది? ప్రజలు అంటారు
హద్దుమించి ప్రేమిస్తే వారు విలువ చేయరు. కాని నిజమేమిటంటే విలువ చేసేవారికి ఎవరూ ప్రేమించరు. ఎంత మారినా యుగం మార్గాలు. మేము అబద్ధంతో నిజాన్ని ఓడిపోయినట్లు చూడలేదు. జీవితం ఇప్పుడు ఆ దశలో ఉంది. జీవితమే ఇష్టం లేకుండా పోయింది. బాధ అందరి వద్ద ఉంది. తేడా అంతే. కొందరు ఏడుస్తూ చెప్తారు, కొందరు నవ్వుతూ దాచుకుంటారు. మనిషి విజయం శిఖరంపై ఉన్నప్పుడు సన్నిహితులను మరచిపోతాడు. నాశనం అంచున ఉన్నప్పుడు సన్నిహితులు అతన్ని మరచిపోతారు. తలపై పెద్ద బాధ్యత ఉన్నప్పుడు లెక్కతో ఉండాలి. చాలా వినాలి, చాలా భరించాలి. లోకం నియమం ఇది. పని ఉన్నంత వరకు పేరు ఉంటుంది, మిగిలినది దూరం నుంచి నమస్కారం. ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకోవడం మరచిపోతారు కాని లెక్కలు వేయడం మరచరు. జీవితాన్ని మధురంగా చేయడానికి సరైన సమయంలో కఠినమైన మాత్ర తాగాలి. జీవితం మార్చుకోవడానికి పోరాడాలి, సులభం చేయడానికి అర్థం చేసుకోవాలి. జీవితంలో ఇంత వేగంగా ముందుకు పరుగెత్తండి. ప్రజల దుష్టత్వం దారులు మీ కాళ్లలోనే విరిగిపోతాయి. ఎవరైనా స్వయాన్ని ఖర్చు చేసినవాడినే లోకం గూగుల్లో వెతుకుతుంది. పరీక్షించేది సమయం, కొన్నిసార్లు పరిస్థితులుగా, కొన్నిసార్లు అవసరాలుగా. విధి మీ సామర్థ్యం చూస్తుంది. మనిషి ఋతువు కాదు, ఉష్ణోగ్రత కాదు. అయినా ఎందుకు మారిపోతాడు? ఒంటరిగా ఉన్నా పాపం చేయకండి. దానికి సాక్షి దేవుడు. స్వయంతో వాదన చేస్తే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఇతరులతో చేస్తే కొత్త ప్రశ్నలు పుడతాయి. మనిషి స్వంత తప్పుకు న్యాయవాది, ఇతరుల తప్పులకు న్యాయమూర్తి అయినప్పుడు నిర్ణయాలు కాదు, దూరాలు అవుతాయి. ఫిర్యాదు ప్రతి విషయానికి చేయవచ్చు. కాని సంబంధాలు అర్థం చేసుకోనివారు మాటలు ఏమి అర్థం చేసుకుంటారు? కొంచెం ఆలస్యంలో హృదయంలోకి వచ్చేవారు కొంచెం ఆలస్యంలో హృదయం నుంచి వెళ్ళిపోతారు. మతలబు ప్రజలతో ఉండడం ఆనందం వేరే. కొంచెం ఇబ్బంది ఉంటుంది కాని మొత్తం లోకం దర్శనం వారిలోనే ఉంటుంది. ఒక క్షణం అలా వస్తుంది. గతకాలం కనిపిస్తుంది. జ్ఞాపకాలు మాత్రమే మిగులుతాయి గుర్తు చేసుకోవడానికి. సమయం అంతా తీసుకెళ్ళిపోతుంది. మనం సంబంధాలకు సమయం ఇవ్వలేనప్పుడు సమయం మన మధ్య సంబంధాన్ని తీసేస్తుంది. ఆ వ్యక్తిని అంగీకరించడం ఎంత కష్టం. ఎవరు వ్యక్తిగా ఉండి మాట్లాడకపోతే. కన్నీళ్లు లేకపోతే కళ్ళు అంత అందంగా ఉండవు. బాధ లేకపోతే సంతోషం విలువ తెలియదు. కోరికతోనే అంతా దొరికితే లోకంలో పైవాడి అవసరమేముంది? జీవితంలో సంతోషంగా ఉండాలంటే మిమ్మల్ని మరచిపోయినవారిని మరచిపోవాలి. కష్ట సమయంలో సహాయం చేసినవాడిని జీవితం గుర్తుంచుకుంటుంది, కష్టంలో వదిలేసినవాడిని కూడా. కొందరికి రంగు వేయాల్సిన అవసరం లేదు. వారి రంగు స్వయంగా మారుతుంది. నేను జీవితంతో ఓడిపోయాను కాని జీవితం నాతో ఓడలేదు. చెడునుంచి చెడు దశ చూశాను కాని ప్రయాణం కొనసాగుతోంది. మాటలతో ఇచ్చిన శాపం నుంచి ఒకసారి కాపాడవచ్చు, కాని నిశ్శబ్దంగా ఇచ్చిన శాపం నుంచి అసాధ్యం. మనిషి సమయాన్ని ఇచ్చేవాడు ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వారికి ఇస్తాడు. మిగిలినవి సాకులు సమయం లేదని. హృదయంపై పడితే ఏడుస్తూ ఉంటారు. అందుకే ఎవరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. జీవితంలో మనల్ని ఏడిపించేవారు వారే. వారి సంతోషం కోసం మన నవ్వు మరచిపోతాం. తరచూ మంచి జ్ఞాపకాలు మరచిపోతాం కాని చెడు జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుంచుకుంటాం. పాపం ఒక ఉత్పత్తి. కొనడానికి చవకగా అనిపిస్తుంది కాని ధర చెల్లించడానికి జన్మలు పడతాయి. భూమి, విధి ఒకే స్వభావం. ఏమి విత్తారో అదే పండుతుంది. అజ్ఞానులు, సన్నిహితుల మధ్య పెద్ద తేడా లేదు. సన్నిహితులపై నమ్మకం విరిగితే అజ్ఞానులు అవుతారు. అజ్ఞానులపై నమ్మకం వస్తే సన్నిహితుల్లా అనిపిస్తారు. ప్రజలు అంటారు బాధ చెప్పితే తగ్గుతుంది కాని ఇక్కడ బాధ చెప్పినవాడు ఆనందిస్తాడు. హృదయం 100 సార్లు అరుస్తుంది కాని మీది కానిది వదిలేయండి. ధనం, అందం ఆశలో స్వంత నీతిని చెడగొట్టకండి. ధనం లోకంలోనే ముగుస్తుంది. అందం మట్టిలోనే దాచబడుతుంది కాని నీతి చివరి వరకు సహాయం చేస్తుంది. ఈ లోకంలో అతి బలమైన మనిషి అతనే. కలలు విరిగాయి, కోరికలు విరిగాయి, హృదయం విరిగింది. సన్నిహితులు కోపంగా మారారు అయినా నేను బాగానే ఉన్నాను అంటాడు. విరిగిన హృదయం విరిగిన అద్దంలా భయంకరమవుతుంది. ఎవరిపై నమ్మకం పెట్టదు, ప్రేమ ఆశ కూడా పెట్టదు. సంబంధాలు నిర్వహించడం అందరి వల్ల కాదు స్నేహితులారా. స్వంత హృదయం బాధపడాలి ఇతరుల సంతోషం కోసం. సంబంధముంచాలంటే అబద్ధ పొగడ్తలు చెప్తూ ఉండండి. ముగించాలంటే నిజం చెప్పేయండి. హృదయం పరాయివారితో అనుబంధం ఏర్పడితే సన్నిహితుల్లో లోపాలు కనిపిస్తాయి. సంబంధాలు పెద్దవి కావు, వాటిని కాపాడేవారు పెద్దవారు. ద్వేషాల నగరంలో చతురతలగూడు ఉంది. ఇక్కడ ముఖంపై నీవు, నా ముఖంపై నావు అనేవారు ఉంటారు.
గుర్తుంచుకోండి, విరిగిన నమ్మకం, గత సమయం జీవితంలో మళ్లీ రావు. నిశ్శబ్దంగా ఉండడమే మేలు. గల్లీల్లో ఎక్కువ మాట్లాడేవారు మోసపోతారు. మరణం అందరికీ వస్తుంది, జీవించడం అందరికీ రాదు. మర్యాదగా ఉండడం నష్టమిది. 100 మాటలు హృదయంలోనే ఉంటాయి. జ్ఞాపకాలు మిగులుతాయి గుర్తు చేసుకోవడానికి. సమయం అంతా తీసుకెళ్ళిపోతుంది. ఇబ్బందులు పరిస్థితుల నుంచి కాదు, తప్పు ఆలోచనల నుంచి పుడతాయి. విన్నాను, పొగడ్తల వంతెన కింద మతలబునది ప్రవహిస్తుందని. జీవితం ప్రతిధ్వని, అంతా తిరిగ వస్తుంది. మీ ఇష్టమీరు ఏమి తిరిగ పొందాలనుకుంటారు? బుద్ధిమంతుడు నేను మాత్రమే మిగిలినవారు అజ్ఞానులు అనే భ్రమలో ప్రతి మనిషి తిరుగుతాడు. భావోద్వేగాలు కాగితంపై రాయడం చాలా కష్టం. ప్రతి బాధను అనుభవించాలి రాయడానికి ముందు. అన్ని భావాలు సమీకరించి పక్కన పెట్టాను. కొంచెం శాంతికి మేము కూడా హక్కుదారులం. ఎవరి వెళ్ళిపోవడం అంత బాధ కాదు, వెళ్లే విధానం బాధ ఇస్తుంది. మరచిపోయేవాడు ఎవరూ లేరు, గుర్తు చేసుకోవడానికి సాకులు ముగుస్తాయి. మట్టినుంచి మట్టి వరకు మట్టి అవడం జీవితం కథ. ఏమిటి ఏడుపు, ఏమిటి గర్వం? జీవితాన్ని జీవించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి. సమయంతో నడవండి, సమయాన్ని మార్చడానికి ప్రయత్నించకండి. హృదయం తెరిచి శ్వాస తీసుకోండి, అంతర్గతంగా ఉక్కిరిబిక్కిరి అవడానికి ప్రయత్నించకండి. కొన్ని మాటలు దేవుడిపై వదిలేయండి, అంతా స్వయంగా పరిష్కరించడానికి ప్రయత్నించకండి. జీవితంలో ఎవరికోసం ఏడవకండి, మీ సన్నిహితుడు మిమ్మల్ని ఏడిపించడు. చెడు సమయాన్ని నిశ్శబ్దంగా గడిపేయండి, లేకపోతే లోకం మీ ఆట మాత్రమే చేస్తుంది. ఎవరికోసం ఇంత ప్రేమ చూపకండి, ఆ ప్రేమ మీ జీవితాన్ని జీవించనివ్వదు. ఎక్కువ ఆలోచించడం మానేయండి, ఆ లోకం నుంచి బయటకు రండి. ఏది వాస్తవంలో లేదో. ఎవరైనా మోసం చేసినప్పుడు మోసం బాధ ఇవ్వదు, మీరు ఆ వ్యక్తిపై పెట్టిన నమ్మకం బాధ ఇస్తుంది. నాతో ఉండడం గర్వం ఉన్నవాడు నా ప్రేమను ఆట చేశాడు. తరచూ సన్నిహితులు అంటూ దగా చేస్తారు, మధురంగా మాట్లాడేవారు కత్తి దింపుతారు. ఎంత తెలివి ఎక్కడ నేర్చుకుంటారో ప్రజలు. సహవాసం చేస్తారు, కాలుతారు కూడా. సంబంధాలు నిర్వహిస్తారు, శత్రుత్వం కూడా నిర్వహిస్తారు. ముఖంపై ఒకటి, వీపు వెనక ఒకటి. మంచిగా ఉండండి కాని నిరూపించడానికి ప్రయత్నించకండి. గుంపులో చేయి తాకుతూ వెళ్తారు, కొందరు కోగలించుకుంటారు కాని చివరికి దగా చేస్తారు. సంతోషం కోసం మొత్తం జీవితం దున్హకంగా గడిపేవాడినే మనిషి అంటారు. హృదయాల మాటలు చెప్తుంది లోకం కాని ప్రేమ ఇప్పటికీ ముఖాలతోనే జరుగుతుంది. ఎప్పుడూ దుంహకం ఏడుస్తున్నవాడి ఇంటివద్ద సంతోషం కూడా బయటనుంచే తిరిగిపోతుంది. మీతో ఉండి ఇతరుల వైపు చూసేవాడు దూరంగా ఉంటే మేలు. జీవించడానికి సహారా అవసరం లేదు, మీరు ఎవరివారో వారు మీవారు అని అవసరం లేదు. జీవితంలో ఎవరితో మాట్లాడడానికి ఇబ్బంది పడకండి, వారికి మీ శ్రద్ధ ఉంటే సమయం తీస్తారు. నాకు జీవితం చివరిపుట ఎదురుచూపు, విన్నాను చివరికి అంతా బాగుపడుతుందని. ఎవరినీ మీ జీవితం అతి ముఖ్య భాగం చేయకండి. వారు మారినప్పుడు మీరు వారిపై ద్వేషం చూపరు, స్వయంపై ద్వేషం చూపుతారు. మాట మాటకు కోపం చూపేవారు వారే, స్వయం కంటే ఇతరుల శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. బాల్యంలో కథలు విని నిద్రపోతాం, ఇప్పుడు స్వంత కథపై ఏడుస్తూ నిద్రపోతాం. హక్కు ఇవ్వకండి ఇంత ఎక్కువ బాధపడేలా, సమయం ఇవ్వకండి ఇంత గర్వం కలిగేలా. కరివేపాకు కంటే కఠినమైనవారు కొన్నిసార్లు అవసరంలో పనికొస్తారు, చక్కెర కంటే మధురమైనవారు సమయంలో మోసం చేస్తారు. మీ బాధ అనుభూతి లేనివారితో ఫిర్యాదు చేయడం వ్యర్థం. జీవితం ఎంత చెడ్డదైనా సన్నిహితుడు సహాయం చేస్తే అంతా మంచిగా అనిపిస్తుంది. స్వంత కళ్లలో సరైనవాడు ఉండాలి, లోకం దేవుడితో కూడా అసంతృప్తి. నీ అవసరమున్న చోటనీ సహాయం వదిలేసినందుకు ధన్యవాదాలు. ప్రేమ అది కాదు ఒక తప్పుకు సహవాసం వదిలేయడం, ప్రేమ అది 100 తప్పులు సరిచేసి సహవాసముండడం. ఖర్చు తగ్గించాలని ఆలోచించినవాడు సంపాదన తెలివి కోల్పోయాడు. మనల్ని మరచిపోయినవారిని గుర్తు చేసుకోవడం అవసరం లేదు. ఒంటరిగా ఉండడం, ఒంటరిగా అవడం మధ్య చాలా తేడా ఉంది. కొన్ని సంబంధాలు సమయం చేతుల్లో వదిలేయడం మేలు. సమయం చెప్తుంది కాపాడాలా, అధూరంగా వదిలేయాలా. ఎవరి భావాలను ఆట చేయకండి. ఏ బాధతో జీవిస్తున్నారో తెలియదు. విరగలేదు, కేవలం అలసిపోయాను. ఎదురుచూడండి, ముందుకంటే మంచిగా తిరిగి వస్తాను. సమయం గడపడానికి సంబంధం ఏర్పరచకండి, సంబంధం కోసం సమయం తీయండి. జీవితంలో గమ్యాలు దొరుకుతాయి కాని హృదయం కోరినవారు దొరకరు. జీవితం ఒకసారి వస్తుంది అని తప్పు, మరణం ఒకసారి వస్తుంది, జీవితం ప్రతిరోజూ వస్తుంది.
కొందరు ప్రత్యేకంగా వచ్చారు జీవితంలో వెళ్లరు అన్నట్లు, వెళ్లారు ఎప్పుడూ ఉన్నట్లు కాదు. ఆట మనల్ని తర్వాత చేస్తారు, ముందు సన్నిహితులు చేస్తారు. ప్రయత్నం చేయడం తెలియనివారికి ప్రతి సమస్య పెద్దదిగా కనిపిస్తుంది. తప్పు వారిది కాదు, మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. వారు జాలితో మాట్లాడారు, మనం ప్రేమగా భావించాం. అంగీకరించే ధైర్యం, మార్చుకునే ఉద్దేశ్యముంటే మనిషి చాలా నేర్చుకోగలడు. సహవాసంలో సంస్కరించలేనివారు వ్యతిరేకంగా ఉండి మనల్ని ఏమీ చెడగలరు. తప్పు నాది, ఫలితం తెలిసి హృదయం పెట్టాను. చెప్పడానికి చాలా ఉన్నప్పుడు మనిషి నిశ్శబ్దంగా ఉంటాడు. సమయం, సన్నిహితులు రెండూ ఒకేసారి దెబ్బ కొట్టినప్పుడు మనిషి బయటనుంచి కాదు, అంతర్గతంగా విరుగుతాడు. ఆశ, నమ్మకమెప్పుడూ తప్పు కాదు, ఎవరిపై పెట్టామో అది మనపై ఆధారపడి ఉంది. దుంహకం ఎప్పుడు వెనక్కి చూస్తుంది, చింత ఇటు అటు చూస్తుంది, నమ్మకం ఎప్పుడూ ముందుకు చూస్తుంది. జీవితంలో ఇంత చెడు జరిగింది, ఇంకా చెడు జరిగినా చెడుగా అనిపించదు. ఇప్పుడు భయం వేస్తుంది, నమ్మండి, నేను ఎప్పుడు మీతో ఉంటాను అనేవారిపై. ఎవరి సలహాతో మార్గాలు దొరుకుతాయి కాని గమ్యం స్వంత కష్టంతోనే. మీ గతం మీ మనసులో, భవిష్యత్తు మీ చేతుల్లో. మరుగుతున్న నీటిలో నీడ కనిపించదు, అలాగే ఆందోళన మనసులో పరిష్కారాలు కనిపించవు. శాంతంగా చూడండి, అన్ని సమస్యల పరిష్కారాలు దొరుకుతాయి. పరిస్థితులు మాటలు వినడం, భరించడం నేర్పుతాయి, లేకపోతే ప్రతి వ్యక్తి రాజుగా ఉంటాడు. మనిషి పెద్దవాడైనప్పుడు తనను ఎత్తులు చేర్చినవారిని చిన్నవారిగా భావిస్తాడు. జీవితం మళ్లీ వస్తుందో లేదో తెలియదు, అందుకే దున్హకం, కోపం, ద్వేషం, నారాజు లేదా గొడవల్లో దీన్ని బర్బాదు చేయకండి. జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండండి, ఇతరులను సంతోషపెట్టండి. నిజం శస్త్రచికిత్సలా, కొంచెం బాధ ఇస్తుంది కాని ఉపశమనం ఇస్తుంది. అబద్ధం నొప్పి నివారిణిలా, కొంచెం సమయం ఉపశమనం ఇస్తుంది కాని దుష్ప్రభావాలు జీవితం మొత్తం భరించాలి. జీవిత కథలు నదుల్లా, ఎవరి కథ ఎవరితో కలుస్తుందో, ఎక్కడికి చేరుతుందో తెలియదు. హృదయం గుర్తించడం సులభం, బాధపడనిది రాయిది అని అర్థం చేసుకోండి. సంబంధాలు, వాగ్దానాలు ఇంత ఎక్కువ చేయకండి, భుజాలపై భారం అవుతాయి. ప్రజలు స్వంత తప్పులను జారవిడిచిపెట్టినట్లు భావిస్తారు, ఇతరుల తప్పులను ఎంచుకుని చూపిస్తారు. ఏమీ లేనప్పుడు ఓపిక పరీక్ష, అంతా ఉన్నప్పుడు ప్రవర్తన పరీక్ష. సంతోషంలో చిరునవ్వు సులభం, దున్హకంలో చిరునవ్వు ఉన్నవాడు వేరే స్థాయి. 3 అద్భుత సమాధానాలు. విజయం రహస్యమేమిటి? సరైన నిర్ణయం. సరైన నిర్ణయం ఎలా తీసుకుంటారు? అనుభవంతో. అనుభవం ఎలా పొందుతారు? తప్పు నిర్ణయాలతో. ఎవరైనా పొగడ్తలు చెప్పినా విమర్శలు చెప్పినా మంచిదే. పొగడ్తలు ప్రేరణ ఇస్తాయి, విమర్శలు జాగ్రత్త చేస్తాయి. ప్రతి క్షణాన్ని జీవించండి. ఈ జీవితం నమ్మకానికి అర్హమైనది కాదు. ధనం వారసత్వంలో కూడా దొరకవచ్చు కాని గుర్తింపు స్వంత శ్రమతోనే. నీలోనే నేను ఉన్నాను నా యజమాని. అందరిలో ఉంటే ఎవరు మంచి ఎవరు చెడు? జీవితం ఇస్కల్లా క్షణం క్షణం జారుతోంది. మనకు మనం పెద్దవారమవుతున్నామని భ్రమ. ఒక సంబంధం సరిగా అనిపించదు, 2 వ్యక్తుల మధ్య సమస్యను మూడవవాడు పరిష్కరించడం ప్రారంభిస్తే. అహంకారం దూరంగా ఉంచండి. భూమి నుంచి ఆకాశం చేరడం, ఆకాశం నుంచి భూమి పడడం సమయం పట్టదు. గుర్తుంచుకోండి, అవసరం కంటే ఎక్కువ మంచిగా ఉంటే అవసరం కంటే ఎక్కువ ఉపయోగించబడతారు. మీ భావాల విలువ చేయనివారి వెనక పిచ్చిగా పడడం ప్రేమ కాదు, మూర్ఖత్వం. ముఖం ఏమి చెప్తుంది? మా కథ హృదయంపై జరిగింది, హృదయమే తెలుసు. ప్రతి సంబంధంలో అమృతం కురుస్తుంది. షరతు ఒక్కటే, చిలాస్తుతులు చేయండి, కుట్రలు కాదు. అదృష్టంలో ఒకే లోపం, అది దురదృష్టవంతుల ఇంటికి రాదు. కొందరు మిమ్మల్ని ఉపయోగించగలిగినంత ప్రేమిస్తారు, వారి మతలబు ముగసిన చోట ప్రేమ ముగుస్తుంది. జీవితంలో సహవాసంలో మోసం చేసేవారు, దగా చేసేవారు, కబుర్లు చెప్పేవారు జీవితం నుంచి దూరంగా ఉంచండి. ఎవరైనా అడిగారు, మీ చరిత్ర ఎందుకు ఇంత పవిత్రం? నేను చెప్పాను, ఎవరు ఏమి ఆలోచించారో వారు అలాంటివారమని. నా దేవుడు తెలుసు మేము ఎలా ఉన్నామో. మీతో చాలా రోజుల నుంచి మాట్లాడకపోతే కాల్ చేసి లేదా మెసేజ్ చేసి అడగండి, బతికి ఉన్నాడా చచ్చిపోయాడా? బతికి ఉంటే మీరు చచ్చిపోయారు. ప్రేమ అర్థం ఎవరైనా మీకోసం తపిస్తే తప్పరాదు, మీరు ఎవరికోసం తపిస్తే అప్పుడు వస్తుంది. మన ఓటమి ఇందులో కాదు, ఇతరులు మనల్ని గుర్తించరు, మనం స్వయాన్ని గుర్తించకపోవడంలో. నిశ్శబ్దం మేలు, మాటలతోనే మాటలు చెడిపోతాయి. మరణం ముందు కూడా ఒక మరణముంది,
ఒకసారి స్వంత ప్రేమ నుంచి విడిపోయి చూడండి. ఈ ఆరుగురి నుంచి ఎప్పుడు జాగ్రత్త. రెండు ముఖాల ప్రేమ నుంచి, శత్రువు స్నేహితుడి నుంచి, ప్రయాణంలో అజ్ఞాతుడి నుంచి, ఎప్పుడు పొగడేవాడి నుంచి, హద్దుమించిన అనురాగం చూపేవాడి నుంచి, మాట మాటకు మారేవాడి నుంచి. ఎవరికీ ఏమీ పట్టనివాడికి ఒకరు బాగా పడతారు. నిజ హృదయంతో అవసరంలో ఉన్నవాడికి సహాయం చేసి చూడండి. హృదయానికి శాంతి రాకపోతే చెప్పండి. వెళ్లాల్సినవాడు వెళ్లనివ్వండి. ఈరోజు ఆగినా రేపు వెళ్తాడు. ఏమైనా చెప్పు, నేను నీవాడినని తెలిసేలా. ఎవరినీ అలక్ష్యం చేయడం, బిజీగా ఉండడం మధ్య చాలా తేడా. కలలు చూడడం ఇష్టమైనవారికి రాత్రి చిన్నదిగా అనిపిస్తుంది. కలలు నెరవేర్చడం ఇష్టమైనవారికి పగలు చిన్నదిగా అనిపిస్తుంది. అందం ఎలా కనిపిస్తామో కాదు, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో. ప్రతి వ్యక్తి తన స్థానంలో సరైనవాడు. నిజమైన పోరాటం సరైన తప్పు మధ్య కాదు, సరైన మధ్య. స్త్రీ ప్రేమ అర్థం అవుతుంది పురుషుడి వద్ద ఏమీ లేనప్పుడు, పురుషుడి విధేయత అర్థం అవుతుంది అంతా ఉన్నప్పుడు. ఈ యుగంలో రబ్బు అంటే డబ్బు, స్థానం ఉన్నవాడు. ఇప్పుడు సంబంధం రెండవ పేరు డబ్బు. కర్మలు ఎంత చెడ్డవైనా డబ్బు ఉంటే అజ్ఞానం, చెడు కర్మలు, చెడు ప్రవర్తన అంతా క్షమించబడుతుంది. ఇది కలియుగం. చెడ్డవారితో చెడు జరగకపోవచ్చు కాని మంచివారితో చెడు ఖచ్చితంగా జరుగుతుంది. కొందరు మతలబు కోసమే సంబంధాలు ఏర్పరుస్తారు. పని అయిపోయాక మంచివారి హృదయాలు బద్దలు చేస్తారు. వారు తమకంటే తెలివైనవాడు ఎవరూ లేరని భావిస్తారు కాని వాస్తవంలో స్వంత అదృష్టాన్ని చెడగొట్టుకుంటారు. వెళ్లాల్సినవారు వెళ్లనివ్వండి. ఎందుకు పట్టుకుని ఉంచాలి? సంబంధాల్లో ప్రేమ మంచిది, భిక్ష అడగడం కాదు. ముందు ఎవరు విధేయులో తెలుసుకోండి. సమయం చెప్తుంది ఎవరు ద్రోహులో. హృదయంలో ఉండి సహవాసం లేనప్పుడు ఒక ఉక్కు అనిపిస్తుంది. వాస్తవం వేరే. నవ్వేవాడు సంతోషంగా ఉండడు. ఎవరి స్వభావం చూడాలంటే గౌరవం ఇవ్వండి. ఫిత్రత్ చూడాలంటే స్వేచ్ఛ ఇవ్వండి. నన్ను బలహీనుడిని భావించడం తప్పు. ప్రేమ, యుద్ధం రెండూ సమయం వచ్చినప్పుడు చేయగలను. సమయం మార్చడంలో మంచిది. సమయం మారిస్తే చాలా బాధ ఉంటుంది. ఆశ ఎప్పుడూ తప్పు కాదు కాని తప్పు మనం తప్పు వ్యక్తులపై ఆశ పెట్టడం. మాటకు ఒక రుచి ఉంది. మాట్లాడే ముందు స్వయంగా రుచి చూడండి. స్వయానికి మంచిగా లేకపోతే ఇతరులకు ఎలా మంచిగా ఉంటుంది? హృదయం ఇప్పటికీ బతికే ఉంది కాని భావాలు చచ్చిపోయాయి. వారిని స్వతంత్రులను చేశాను. మా హృదయంలో ఉండి ఇతరుల కలలు చూసేవారు. మనిషి దున్హకంలో సంతోషంగా ఉండడం నేర్చుకున్నప్పుడు అతని జీవితం విజయవంతం అయిందని అర్థం. జీవితంలో చిరునవ్వు నేర్చుకోండి. ఏడుపు ప్రజలు నేర్పిస్తారు. హద్దుమించి అనుబంధం ఏర్పడినవారు చివరికి వదిలిపోతారు. మనసు అందమైన పదం. ముందుమ లేకపోతే నమస్కారం, వెనకమ లేకపోతే మననం. జీవితంలో నమస్కారం, మననం చేస్తూ ఉండండి. సమస్యలు ముగుస్తాయి. లోకం గెస్ట్ హౌస్లా తెలియదు ఎన్ని రోజులుండాలో. అందరి హృదయాలు గెలుచుకోండి. ఇదే జీవితం ఆభరణం. ముఖ్యగింజలు హృదయాల భూమిపై చల్లండి. వర్షాకాలం బహుశా అనురాగం పెరగవచ్చు. ఈ ప్రేరణా పుంజ్ సందేశాలు మన హృదయాల్లో ఒక దీపం వెలిగించాయి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనలో ఉన్న ధైర్యం, ఓపిక, మంచి ఆలోచనలు మనల్ని ముందుకు నడిపిస్తాయి. ప్రతి క్షణాన్ని ప్రేమతో, కృతజ్ఞతతో జీవించడం నేర్చుకుంటే జీవితం ఒక అద్భుత ప్రయాణంగా మారుతుంది. రాధా కృష్ణుల కృప మనందరిపై ఉండాలి. మనసు శాంతితో నిండి ఉండాలి. ఈ సందేశాలను విన్న ప్రతి ఒక్కరికీ శ్రీరాధే కృష్ణుల ఆశీర్వాదం లభించాలని కోరుకుంటున్నాన్. ఇలాంటి ప్రేరణాత్మక సందేశాలు మీకు నచ్చితే వీడియోను పూర్తిగా చూడండి. లైక్ చేయండి. కామెంట్లో జై శ్రీరాధే కృష్ణ అని రాయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా శ్రీరాధే కృష్ణుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది.